ఈరోజు భారత్కు విజయ్ తిలకం, అందులో కూడా హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి భారత్ని విజయ తీరాలకు తీసుకెళ్లాడు. ముందుగా భారత్ జట్టుకి అలాగే తిలక్ వర్మకి అభినందనలు చెబుతాం. ముందుగా ఆసియా కప్ విజేతగా నిలిచినటువంటి భారత్ టీంకి, అలానే ముందుగా తిలక్ వర్మకి, మన తెలుగు వ్యక్తి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు తిలక్ వర్మకి అభినందనలు తెలుపుతూ భారత్ జట్టు మరిన్ని విజయాలను సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రైట్, విజయ్ గారు. విజయ్, ఆసియా కప్ కు సంబంధించినటువంటిది ఒకనొక సందర్భంలో ఓడిపోతుంది, ఇప్పుడు యుద్ధం తర్వాత ఈ పరిస్థితి వస్తుందా అన్నటువంటి సమయంలో వీరిద్దరు చాలా బాగా ఆడి తిలక్ వర్మ మరి విధంగా ఇంకొక ప్లేయర్ బాగా ఆడి గెలిపించినారు. ఆసియా కప్ రావడం భారతదేశానికి చాలా స్టేజ్ గా తీసుకున్నటువంటి అంశంగా అభినందనలు భారత జట్టు టీం సభ్యులకి. అందులో హైదరాబాద్ కుర్రాడు కదా అతను, హైదరాబాద్ సంబంధించిన కుర్రాడు. ఇది అతని కెరీర్ కూడా ఇంకా బాగుంటది. హైదరాబాద్ కుర్రాడికి ఈ కీలకమైన సమయంలో ఒకవైపు యుద్ధం జరిగిన తర్వాత చాలా మంది అసలు ఆడవద్దని, ఆసియా కప్ లో పాకిస్తాన్ తోటి ఆడవద్దనే అంశమే ఉన్నది. మొన్న అటువంటి అంశంలో ఫస్ట్ మ్యాచ్ లో ఈజీగా గెలిచినటువంటి అంశం. ఈ ఫైనల్ మ్యాచ్ లో చాలా ఓడిపోతామని అనుమానం వచ్చినటువంటిది, చాలా టెన్షన్. లాస్ట్ 6 balls 9 runs కొట్టాల్సినటువంటి పరిస్థితి కూడా రావడం. ఆ సమయంలో ఇండియాకు సంబంధించినటువంటి తిలక్ వర్మ, హైదరాబాద్ కుర్రాడు జట్టును గెలిపించడం, ఇది ప్రధానమైనటువంటి అంశంగా చూడాలి. అలాగే మన హైదరాబాద్ కుర్రాడు సిరాజ్ కూడా మంచి బౌలర్ గా ఖ్యాతి పొందుతున్నాడు కదా, ఇప్పుడు ఖ్యాతి పొందాడు. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు తిలక్ వర్మ ఇప్పుడు భారతదేశాన్ని ఈ రోజు పాకిస్తాన్ ఓడించడంలో, మన ఇండియాని గెలిపించడంలో కీలక పాత్ర పోషించి భారత జట్టును ఆసియా కప్ సాధించే విధంగా, అంటే ఇది ఎంతమంది గమనిస్తున్నారంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్ ని కీన్ గా ప్రైమ్ మినిస్టర్ కూడా చూసినట్టు కనిపిస్తుంది. గెలిచిన మరుక్షణమే ట్వీట్ చేయడం జరిగింది అభినందన. ఆ రకం గెలిచిన మరుక్షణమే, అంత అర్ధరాత్రి కూడా మరుక్షణమే, అంత వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కొంత సమయం ఓడిపోతుందా అనేటువంటి టెన్షన్ వచ్చింది. క్రీడగానే చూడటం అనేది మంచి పరిణామం, మంచిగా ఉండాలి. మళ్ళీ క్రీడని రాజకీయాలని ఇటు కాకుండా, బట్ దేశ ప్రధాని కాబట్టి వారు అభినందించడం అనేది మరింత స్ఫూర్తిదాయకంగా. అంత ఇంట్రెస్ట్ ఒక ప్రధానమంత్రి కూడా అంత ఇంట్రెస్ట్. ఎందుకంటే ఈ మధ్యలో మనం ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత మరింత క్రేజ్, ప్లస్ ఆడవద్దని వచ్చింది. పాకిస్తాన్ తోటి ఎందుకు ఆడుతున్నారని ట్వీట్ సోషల్ మీడియాలో, ఇంత యుద్ధం జరిగి ఇంతమంది ప్రాణాలు తీసినటువంటి పాకిస్తాన్ తోటి వేరే వేదిక దగ్గర కూడా ఎందుకు ఆడాల్సి వచ్చింది, అదే వ్యాపార కోణంలో ఇట్లా ఉందనే ఒక చర్చ సోషల్ మీడియాలో జరిగింది. ఈ చర్చ అంతా ఇటువంటి సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంట్రెస్ట్ ఉండి ఉంటుంది కంపల్సరీగా. ఇప్పుడు మ్యాచ్ గెలిస్తే ఏ రకమైన ఆనందం పంచుకోవాలనే దాంతో గెలిచిన వెంటనే ట్వీట్ చేసి టీం సభ్యులకు ఒక మంచి సపోర్ట్ గా చేసినటువంటి మనం చూడాల్సినటువంటి అవసరం. గోపి గారు మీరు కూడా అభినందనలు తెలిపితే. సార్, మీకు సాక్షి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇది గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విజయం అండి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత జరిగిన ఈ మ్యాచ్ పట్ల చాలా మంది ప్రజలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎదురు చూశారు విజయం కోసం. దాంట్లో తిలక్ వర్మ కృషి చాలా అభినందనీయం. మనకు ఒక గర్వకారణం. మన తెలుగు బిడ్డ మన భారతదేశ జట్టుని గెలిపించడం అనేది మన తెలుగు వారందరికీ కూడా చాలా గర్వకారణం. మొత్తం మీద ఈ విజయం చారిత్రాత్మకమైన విజయం. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, యుద్ధ భూమిలోనైనా క్రీడా భూమిలోనైనా విజయం మాదే అని ప్రధానమంత్రి అనడం కూడా కొంత స్ఫూర్తినిస్తుంది ఈ క్రీడాకారులకి. వరుసనే 3 గెలవడంతో మరింత ఎంకరేజ్మెంట్ గా ఉంది. రైట్.